విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు నాన్ స్టాప్ జర్నీ అండి ఇది. సో వేరే లెవెల్ గా ఉంది. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అయ్యాను. అందులోనూ కూడా మా బస్సు భారతీపురం బస్ తోటి యాక్చువల్ గా మీకు మారికవలస నుంచి ఆనందపురం వరకు ఒకటే స్పీడ్ అండి. రెండరు కూడా ఒకటే స్పీడ్ మెయింటైన్ చేశారు. సో రెండు బస్సుల్లో కూర్చున్న అందరికీ కూడా ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విజువల్ వండర్ అయింది. సో ఈ జర్నీ మాత్రం మిస్ అవ్వద్దండి. కొత్త ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. రండి పూర్తి వీడియో చూద్దాం. నేనైతే విజయనగరం వెళ్ళడానికి నేను ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి నాన్ స్టాప్ బస్ టికెట్ తీసుకున్నానండి. సో మీకు నాన్ స్టాప్ కనుక ఎవరైనా ఎక్కితే మీరు విశాఖపట్నంలో మీకు మారికవలసలో మాత్రమే టికెట్ ఇస్తారు. ఇక్కడ మాత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మాత్రం టికెట్ ఇవ్వరు. మీకు నాన్ స్టాప్ లో కండక్టర్ ఉండరు. మీకు మారికవలస నెక్స్ట్ మీకు టికెట్ బస్ ఆగేది. సో పూర్తి వీడియో చూద్దాం, చూడండి. సో స్టార్టింగ్ లో మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సెల్లార్ నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేది రామా టాకీస్ సెంటర్ అండి. సో రామా టాకీస్ నుంచి నెక్స్ట్ మనకి సిఎంఆర్ సెంటరే. సో సిఎంఆర్ సెంటర్ తర్వాత నెక్స్ట్ మద్దిలపాలెం. సో మద్దిలపాలెం మాత్రం క్లియర్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి నో మ్యాటర్స్ అది పల్లివేలుగా అయినా సూపర్ ఫాస్ట్ అయినా ఎక్స్ప్రెస్ అయినా సరే ఏ బస్ అయినా సరే మద్దిలపాలెం కాంప్లెక్స్ కి వెళ్ళి తీరాలండి. ఎందుకంటే నుంచి పెందూరు నుంచి చాలా మంది మీకు ఇక్కడికి వచ్చి ఎక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు రైట్ హ్యాండ్ సైడ్ లో మీకు అవైలబిలిటీలో ఉంటది. సో మద్దిలపాలెం అనేది చాలా కీ రోల్ అండి ఏపీఎస్ఆర్టీసీకి. సో ఇక్కడ నుంచి ఎక్కువగా కూడా ప్రయాణికులు వెళ్తుంటారు. సో మ్యాండేటరీ స్టాప్ అండి ఇది. సో జస్ట్ మనకి మద్దిలపాలెంలో జస్ట్ ఒక 1 minute మీకు స్టాప్ అవుతుంది. సో ఎవరైనా కూడా నాన్ స్టాప్ ఎక్కాలనుకుంటే మద్దిలపాలెం నుంచి కూడా మీరు అక్కడ పికప్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆర్టీసీ కాంప్లెక్స్ రాకుండా మీరు మద్దిలపాలెం వస్తే మీకు నాన్ స్టాప్ బస్సెస్ మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో జర్నీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. సో చూద్దాం రండి. రైట్ హ్యాండ్ సైడ్ మీరు విజువల్స్ అంతా చూస్తారు కదా. సో ఇంకా మనం హైవేకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మనం సిటీలోనే ఉన్నాం. సో విజువల్స్ చూడండి. మీకు కనుక ఎవరైనా విజయనగరం వెళ్ళింటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక దగ్గర మాత్రం ఖచ్చితంగా మీకు ఎక్కువగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందండి. సో మీరు కనుక విజయనగరం వెళ్తే మాత్రం హనుమంత వాక్ అనేది నో మ్యాటర్స్ మీకు హనుమంత వాక్ దగ్గర పల్లివేలుగైనా సూపర్ ఫాస్ట్ అయినా ఏదైనా సరే ఇక్కడ మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇక్కడ ఇది పూర్తిగా రినోవేషన్ చేసే ఆలోచన అప్కమింగ్ ఇయర్స్ లో ఉంది గవర్నమెంట్ కి.
సో ఇప్పుడు మనం చూస్తున్న హనుమంతవాగ్ జంక్షన్ కూడా ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సో మొత్తం అన్ని కూడా రోడ్స్ అన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసి ఇప్పుడు అన్ని విశాలంగా చాలా బాగుంటుందండి. సో కొద్దిగా మనకి ఇక్కడ ఆటంకం ఉంది, కానీ నెక్స్ట్ అప్కమింగ్ లో గవర్నమెంట్ మాత్రం నెక్స్ట్ అప్కమింగ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి హనుమంతవాక రోడ్డు మీకు వైడనింగ్ చేయడానికి మొత్తం అంతా కూడా. సో అన్ని కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ మనకి వచ్చేది జూ పార్క్ అండి. సో జూ పార్క్ మీకు వెళ్లే దారిలో మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీకు జూ పార్క్ కనబడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు కంబాలకొండ. సో జూ పార్క్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎండాడ జంక్షన్. సో ఎండాడ జంక్షన్ కూడా మీకు రైట్ హ్యాండ్, ఎండాడ కూడా విశాఖపట్నం సిటీ కింద వస్తుంది. మీకు మొత్తం అంతా కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయిన ప్లేస్ అండి ఇది ఎండాడ. నెక్స్ట్ పోతునమల్లేపాలెం మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు కనుక బస్ లో చూస్తే మీకు స్టేడియం ఉంటది, క్రికెట్ స్టేడియం ఇది, వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఇది. సో ఇక్కడ నుంచి మీకు మధురవాడ దాటిన తర్వాత నెక్స్ట్ మారికవలస అండి. సో ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా బస్సు ఆగుతుంది. ముందే మీకు వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, మీకు టికెట్స్ ఇక్కడే కట్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఒక ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక చిన్న మీకు ఒక టికెట్ కండక్టర్ నాన్ స్టాప్ అందరికీ కూడా కండక్టర్ ఎక్కుతారు. ఎక్కి ఎవరెవరైతే బస్సులో వెళ్ళారో వాళ్ళందరికీ కూడా టికెట్స్ కలెక్ట్ చేసి సో దిగిపోతారండి. స్నాక్స్ అవి అవైలబిలిటీలో ఉంటాయి. సో బస్సులోకి స్నాక్స్ వస్తాయి, ఎవరైనా కావాలంటే స్నాక్స్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనకి మేజర్ గా వచ్చే స్టేషన్ అయితే మాత్రం ఆనందపురం అండి. సో ఆనందపురంలో ప్రతి బస్సు కూడా ఆగుతుంది, కానీ ఇక్కడ మాత్రం నాన్ స్టాప్ మాత్రం ఆగదండి. సో ఇక్కడ ఆనందపురం సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే మీరు వెళ్ళేటప్పుడు ఇటువైపు పెందుర్తి వెళ్లే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. అలాగే మీకు శ్రీకాకుళం వెళ్లే వాళ్ళందరూ కూడా రైట్ తీసుకోవాలి. అలాగే మీకు ఇటు సైడ్ విజయనగరం వెళ్లే వాళ్ళంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్లాల్సి ఉంటదండి. సో ఆనందపురం అనేది చాలా కీ రోల్ ఇది. నెక్స్ట్ మీకు మధురవాడ తర్వాత ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ విశాఖపట్నంలో బిగ్గెస్ట్ సిటీగా విశాఖపట్నం తర్వాత అంత చెప్పుకోదగ్గ మంచి ప్లేస్ గా నెక్స్ట్ ఆవిర్భవించబోయేది ఆనందపురమేనండి. సో ఆనందపురం కూడా మీకు బాగా డెవలప్మెంట్ అయిన ఒక ఊరు. సో ఇక్కడ నుంచి మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. ఆనందపురం తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది తగరపువలస అండి. సో తగరపువలస కూడా మీకు మెయిన్ సెంటర్. ఇక్కడ నుంచి మీకు కింద నుంచి అయితే పల్లి వెలుగు బస్సులు అన్ని కూడా మీకు బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో మీకు హైవే నాన్ స్టాప్ బస్సెస్ అన్ని కూడా హైవే నుంచి వెళ్తాయి.
6 లైన్స్ మించి వెళ్తుందండి. సో తగరపల్లి దాటిన తర్వాత అంతా కూడా మనకి 6 లైన్సే. సో మెయిన్ 6 లైన్స్ అన్ని కూడా తగరపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం బస్సెస్ కానీ హైవేలో మీకు స్పీడ్ చాలా స్పీడ్ గా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి విజువల్స్ చాలా బాగుంటాయి, మీకు ల్యాండ్స్కేప్స్ కానీ మొత్తం అంతా నేచర్ చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ వై జంక్షన్ అని ఉందండి. అప్కమింగ్ మంత్స్ లో కానీ ఇయర్స్ లో కానీ వై జంక్షన్ అనేది చాలా పాపులర్ సెక్షన్. నెక్స్ట్ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఇక్కడ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఎక్కువగా కూడా వచ్చేది వై జంక్షన్ దగ్గరే. సో ఎక్కువగా కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వై జంక్షన్, ఎందుకంటే ఇటు విజయనగరం కానీ ఇటు శ్రీకాకుళం వెళ్లే వాళ్ళకి కానీ ఇటు నగరపల్స్ కానీ అందరికీ కూడా వై జంక్షన్ అనేది చాలా కీ రోల్ అండి. సో మీరు కనుక చూస్తే వై జంక్షన్ దగ్గర ఇక్కడ ఇక్కడ 6 లైన్స్ ఉండదండి విజయనగరం వెళ్లే రూట్ లో. మీకు శ్రీకాకుళం వెళ్లే రూట్ అయితే మాత్రమే మనకి శ్రీకాకుళం మీకు భోగాపురం కానీ శ్రీకాకుళం వెళ్లే రూట్ లో అయితే 6 లైన్స్ ఉంటది. సో విజయనగరం వెళ్లే రూట్ లో వై జంక్షన్ తర్వాత మనకి 6 లైన్స్ ఉండవండి. రెగ్యులర్ రోడ్ ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ జరుగుతున్నాయి. సో అప్కమింగ్ ఇయర్స్ లో విజయనగరం కూడా 6 లైన్స్ వేసే ఆలోచన ఉంది. అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. సైడ్ కూడా మొత్తం అంతా కూడా మీకు నేచర్ ఎక్కువగా ఉంటదండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ మనకు సిటీ అవుట్స్కట్స్ కి మనం వెళ్ళిపోయినట్టు. సో ఇక్కడ నుంచి మీరు శ్రీకాకుళం భోగాపురంకి వెళ్ళే దగ్గరలో కానీ ఇటువైపు విజయనగరం కానీ మీకు రైట్ హ్యాండ్ సైడ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ సో మేజర్ సిటీస్ ఏమి ఉండవండి. నెక్స్ట్ వచ్చేది బిగ్గెస్ట్ సిటీ నెక్స్ట్ విజయనగరం అండి. ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కూడా విజయనగరం అనేది పెద్ద సిటీ. సో ఎవరికి ఏది కావాలన్నా కూడా అందరూ కూడా విజయనగరంకే ఎక్కువగా వెళ్తారు. సో విశాఖపట్నం తర్వాత బిగ్గెస్ట్ సిటీగా మనం విజయనగరం చెప్పుకోవచ్చు. విజయనగరంలో అన్ని కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో మీలో ఎవరైనా విజయనగరం శ్రీకాకుళం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎవరైనా సూపర్ ఫాస్ట్ నాన్ స్టాప్ ఎక్కితే మాత్రం వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో పల్లివేలుకి ఈ బస్ కి కూడా డిఫరెన్స్ ఏంటన్నది కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను తప్పకుండా నెక్స్ట్ నేను పల్లివేలుకి కూడా నేను మీకు వీడియో తీసి పెడతానండి. సో పార్వతీపురం బస్ తోటి సో విజయనగరం వెళ్ళే బస్ కూడా రెండు కూడా మీకు చాలా ఫాస్ట్ గా రెండు కూడా ఆల్మోస్ట్ మీకు ఆనందపురం నుంచి కూడా రెండు కూడా సూపర్ ఫాస్ట్ లాగా నాన్ స్టాప్ గా మీకు రెండు పక్క పక్క నుంచి వెళ్ళేయండి. విజువల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. చూడండి, పూర్తి వీడియో చూడండి. మీకు తెలిసిన బంధువులకి స్నేహితులకి కూడా తెలియజేయండి. అలాగే మీరు కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లో ముందుగా అందుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది మీకు విజయనగరం అండి. సో విజయనగరం మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వై జంక్షన్ తగులుతుంది మీకు. ఇక్కడ మీకు మహారాజా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటది. సో ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి రైట్ తీసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మాత్రం మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ విజయనగరం మెయిన్ సిటీకి వెళ్ళడానికి రూట్ ఉంటది. సో రైట్ హ్యాండ్ సైడ్ లో ఇక్కడ నుంచి కూడా మీరు బైక్ గానీ కార్ లో గానీ వెళ్ళొచ్చు. కానీ మేజర్ గా మీకు ఆర్టీసీ బస్సెస్, మెయిన్ నేషనల్ హైవే బస్సెస్ కానీ లారీస్ కానీ వెహికల్స్ అన్ని కూడా మేజర్ గా వెళ్ళేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి. సో కాలేజ్ కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ వై జంక్షన్ ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటువైపు కూడా మీరు విజయనగరం వెళ్ళొచ్చు.
సింగిల్ స్టాప్ ట్రైన్ జర్నీ కూడా పెట్టానండి. సో అది కూడా మీకు ఐకార్డ్ లో కూడా ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఎవరైనా సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరైనా మీరు విజయనగరం టు విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే సో ఖచ్చితంగా మీరు ఆ ట్రైన్ మీరు ప్రయారిటీ తీసుకోవచ్చు. 40 రూపీస్ టికెట్, నాన్ సింగిల్ స్టాప్ అండి. మీకు సాయంత్రం 6 గంటలకి 5:45కి మీకు విజయనగరం వస్తుంది. మీకు కరెక్ట్ గా 7 o'clock విశాఖపట్నం. సో సాయంత్రం పూట ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటది కాబట్టి సో ట్రైన్ ప్రయారిటీ తీసుకోండి. 40 రూపీస్. సో రాయగడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్ అది. సో మీకు 40 రూపీస్ లో మీకు బెస్ట్ జర్నీ అవుతుందండి. 1 hour లోనే మీరు విశాఖపట్నం చేరుకోవచ్చు. సో మీరు కనుక ఆర్టీసీ బస్ లో వస్తే సాయంత్రం పూట ఎస్పెషల్ గా హైవేస్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో 1 hour లో మీరు మేబీ చేరుకోకపోవచ్చు. ఒక 1.5 hour, ఒక్కొక్కసారి 2 hours కూడా పట్టొచ్చు హైవేలో. సో ట్రైన్ జర్నీ అయితే మీకు 1 hour లోనే రీచ్ అయిపోతారు. పైగా అది సింగిల్ స్టాప్ అండి. సో అది కూడా నేను ఐకార్డ్ లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చూడండి. సో మీరు మామూలు మిగతా టైంలో అయితే మాత్రం బస్ అనేది కనెక్టివిటీ అనేది ది బెస్ట్ అండి ఏపీఎస్ఆర్టీసీ. ఎందుకంటే మీకు ఎవ్రీ 15 minutes కి మీకు ఏపీఎస్ఆర్టీసీ బస్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది విజయనగరంకి. అలాగే శ్రీకాకుళం కూడా మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. సో ట్రైన్ అయితే అలా కాదు, ఒక స్పెసిఫిక్ టైంలోనే మీకు ట్రైన్స్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్ లో మీరు కామెంట్ చేయండి మీ ఊరు ట్రైన్స్ గురించి కానీ బస్సెస్ గురించి కానీ. సో తప్పకుండా నేను మీకు రెస్పాన్స్ చేస్తానండి.